brought you by Silver Pumps and Motors. टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स नाम याद रखना. నిన్న కూడా జిఆర్ఎంబి బోర్డు మీటింగ్ రొటీన్ గానే ముగిసింది. కానీ అజగేషన్ తీరు సమావేశాన్ని దద్దరిల్లేలా చేసింది. మహిళా అధికారులతో ఆయన ప్రవర్తించే వ్యవహారంపై తెలంగాణ ఓ రేంజ్ లో విరుచుకుపడింది. ఇంతకీ ఎవరా అజగేషన్? ఆయనపై రీసౌండ్ చేస్తున్న ఆరోపణలేంటి? గోదావరి రివర్ మేనేజ్మెంట్ బోర్డు సమావేశం వాడివేడిగా సాగింది. 3 గంటల పాటు జరిగిన భేటీలో నీటి వాటాలు, ప్రాజెక్టులపై చర్చించారు. బనకచెర్ల, గోదావరి అనుసంధాన ప్రాజెక్టులపై తెలంగాణ అభ్యంతరాలను సమావేశంలో చర్చించారు. ఏపీ తలపెట్టిన గోదావరి బనకచెర్ల ప్రాజెక్టు సమాచారం, వివరాలు దాచిపెడుతోందని తెలంగాణ అధికారులు ఆరోపించారు. జీఆర్ఎంబీకి కేంద్రం నుంచి లేఖ వచ్చి 5 నెలలు అవుతుందని, అయినా సమాచారం ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నించారు ఇరిగేషన్ ప్రిన్సిపల్ సెక్రటరీ రాహుల్ బొజ్జా, ఈఎన్సీ అనిల్. అనుమతి లేకుండా ప్రాజెక్టు చేపడుతున్నారని, దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇవ్వాలని బోర్డును కోరారు. దీనిపై స్పందించిన ఏపీ అధికారులు బనకచెర్ల ప్రాజెక్టుకి ఇంకా డీపీఆర్ తయారు చేయలేదని వివరణ ఇచ్చారు. జీఆర్ఎంబీ భేటీలో బోర్డు మెంబర్ సెక్రటరీ అజగేషన్ తీరు రచ్చరేపింది. రోజురోజుకి ఆయన తీరు శృతిమించుతోందని తెలంగాణ అధికారులు ఆరోపించారు. ఈ మధ్య జీఆర్ఎంబీలో తెలంగాణకు చెందిన మహిళా అధికారిని డెప్యుటేషన్ కాలం పూర్తయింది. ఈ క్రమంలో రాష్ట్ర ఇరిగేషన్ ఈఎన్సీ ఆ అధికారిని సేవలను వినియోగించుకోవాలి అన్న ఉద్దేశంతో డిప్యుటేషన్ను మరో ఏడాది పొడిగించారు. ఈ నిర్ణయాన్ని తప్పుపడుతూ తెలంగాణను అవహేళన చేస్తూ బోర్డు మెంబర్ సెక్రటరీ లేఖ రాయడం చర్చనీయాంశంగా మారింది. డిప్యుటేషన్లను కొనసాగించే అధికారం ఈఎన్సీకి లేదని, దీన్ని అంగీకరించబోమని ధిక్కరించడం బోర్డు ఒంటెద్దు పోకడలకు నిదర్శనమన్నారు తెలంగాణ అధికారులు. బోర్డులోని మహిళా ఉద్యోగులను మెంబర్ సెక్రటరీ అజగేషన్ తీవ్రంగా వేధిస్తున్నారన్నది తెలంగాణ అధికారుల ప్రధాన ఆరోపణ. మహిళా ఉద్యోగుల డ్రెస్సింగ్ స్టైల్పై అసభ్యకర వ్యాఖ్యలు చేయడం, పని పేరుతో ఛాంబర్కి పిలిచి గంటల కొద్దీ కూర్చోబెట్టుకోవడం ఏంటని నిలదీశారు. వారాంతాల్లో లంచ్, డిన్నర్కి ఇంటికి రావాలని మహిళా ఉద్యోగులపై ఒత్తిడి తెస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మహిళా ఉద్యోగుల ఫిర్యాదు ఆధారంగా సిడబ్ల్యూసీ చైర్మన్తో పాటు కేంద్ర జలశక్తి శాఖకు తెలంగాణ ఇరిగేషన్ ఈఎన్సీ మరోసారి ఫిర్యాదు చేసింది. ఇంత జరిగినా అజగేషన్ను జీఆర్ఎంబీ చైర్మన్ బ్రిజేష్ వెనకేసుకొచ్చినట్లు సమాచారం. గతంలోనూ మహిళలపై లైంగిక వేధింపులకు పాల్పడినట్లు మెంబర్ సెక్రటరీపై ఆరోపణలున్నాయి. ఈ కేసులు పెండింగ్లో ఉన్నాయని తెలుస్తోంది. అజగేషన్ తీరుపై కేంద్రానికి ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోని కారణంగా రెచ్చిపోతున్నాడనే వాదనలున్నాయి. ఫిర్యాదు చేసిన వాళ్లపై కక్షపూరిత చర్యలకు పాల్పడుతున్నాడని, ప్రతిదానికి మెమోలు జారీ చేస్తూ టార్చర్ పెడుతున్నాడని బాధిత ఉద్యోగులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా అజగేషన్పై చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు.